దేవుని వాక్యము ఈరోజు నేర్చుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. అద్భుతమైనటువంటి మాట మనం చదువుకోవడం జరిగింది. అయితే ఈరోజు మరి ప్రత్యేకమైనటువంటి అంశ భాగము ఏమిటంటే వెతకుట. మనం ఈ లోకములో భౌతికంగా, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, అన్ని విషయాలలో కూడా మనము వెతుకులాట చేస్తూనే ఉంటాం. వెతకకుండా ఏదన్నా దొరుకుద్దా? కష్టపడకుండా పని ఎత్తుక్కుంటే పని దొరికిద్ది. పని చేయుట ద్వారా జీతం దొరికిద్ది, కూలి పని దొరికిద్ది. అది మన కుటుంబానికి పోషించుకోవడానికి. అయితే ఆత్మీయ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ మనము దేవుణ్ణి వెతకకుండా ఆయన దొరకడు. అయితే వీటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనము ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభులవారు కొండ మీద తన ప్రసంగములో ఆయన 6వ అధ్యాయములోనికి వచ్చేసరికి ఎన్నో సంగతులను ఆయన నేర్పిస్తూ ఈ 33వ వచనంలోకి వచ్చేసరికి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. అంటే నిన్న నేర్చుకున్న సంగతి ఏం చెప్తుంది? మొదటిదిగా ప్రప్రథమమైన స్థానము నాది. ముందు మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఈ లోకంలో కష్టపడొద్దు అని అనడం లేదు కానీ, ఈ లోకంలో పని చేసుకోవద్దు అని అనడం లేదు కానీ, ఈ లోకములో ఉండి పిల్లలను పోషించుకోవద్దు అని అనడం లేదు కానీ, దేవుని వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేటటువంటి మాట అంటే తెలుసా? రాజ్యమును నీతిని వెతకండి ముందు. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతామో, ఎప్పుడైతే ఆయన నీతిని వెతుకుతామో, అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇదే మాటను బట్టి, ఇదే సందర్భమును బట్టి ద్వితీయోపదేశకాండములో అంటాడు. ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అంటున్నాడు. అదే మాట కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. 128వ కీర్తనలు అంటాడు, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదింపబడును. ఆమెన్, హల్లెలూయా. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయములో అంటున్నాడు, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో, మీకేది అవసరమో దానిని నేను దయచేస్తాను. అయితే దానికంటూ ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏంటి ఆ కండిషన్ అంటే, యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. దానికంటూ ఒక కండిషన్ ఉంది. ఏంటి అంటే, నాలో నువ్వు అంటు కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈయన చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటి?
ఈయన మాట్లాడే మాట దేనికి అర్థాన్ని చూపుతుంది? అయితే నన్ను వెతకకుండా, నా రాజ్యాన్ని వెతకకుండా, నా నీతిని వెతకకుండా, నాకు దూరంగా ఉండి, నాకు వేరుగా ఉండి మీరు ప్రయాసపడుతున్నారు. కానీ ఆ ప్రయాస వ్యర్థము 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 అని ప్రసంగి గ్రంథకర్త చాలా స్పష్టముగా చెప్తున్నాడు. అయితే అది వ్యర్థము కాకుండానట్లు, అది వ్యర్థంగా పోకుండానట్లు, అది వ్యర్థంగా వృధాగా నీ శ్రమ, నీ కష్టము పోకుండానట్లు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని వెతికితే ఆయన నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నా మాట అస్సలు కాదండి. ఏం చెప్తున్నాడు ఆయన తెలుసా? ఆయన మనందరి హృదయాలోచనలు ఆయనకి తెలుసు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఆశ కలిగి ఉన్నదేంటో ఆయనకి తెలుసు. నీ ఆశ నెరవేరాలి అంటే, నీ కోరిక నెరవేరాలి అంటే, నీ తలంపు నెరవేర్చబడాలి అంటే, నీ ఉద్దేశము జరగాలంటే, నీ పనిలో నీకు విజయం రావాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఆమెన్, హల్లెలూయా. అయితే వెతకనటువంటి వారు పరిస్థితులు, వెతికేటటువంటి వారి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలుసు. కానీ అయితే ఒకవేళ నన్ను కాదని, నన్ను విడిచిపెట్టి నువ్వు నీతిని, రాజ్యాన్ని వెతకకుండా నువ్వు లోకానుసారంగా లోకంలో తిరిగిపోతే, లోకములో నువ్వు తిరిగిలాడితే గనక, లోకం కోసమే ప్రయాసపడితే, రాజ్యమును వెతుకుటలో ప్రయాసపడకుండా, నీతిని జరిగించుటలో ప్రయాసపడకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నువ్వు జీవిస్తే గనక నువ్వు వ్యర్థమైపోతావని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇది అంతా కూడా, ఈ లోకమంతా కూడా మీరు గమనించాల్సింది దేవుని వాక్యం చెప్తుంది. మొదటి యోహాను పత్రికలోనికి వద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక ఏమంటుందంటే, అక్కడ చక్కని మాట చెప్తూ ఉన్నాడు. మనందరం కూడా చూస్తే మనకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి నా కోసం. లోకములో ఉన్నదంతయు, ఏమండి ఏమన్నాడు మొదటి లైన్లో? లోకంలో ఉన్నదంతయు. మరి ఈ లోకానికి నీకు వైర్యం అన్నాడు ఆయన. ఈ లోకం నుంచి నేను వేరు చేశానన్నాడు. ఈ లోకములో నువ్వు పడిపోకుండా, లోకాశలలోనికి పడిపోకుండా, లోక తలంపుల్లోనికి పడిపోకుండా నువ్వు చెయ్యాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, రాజ్యాన్ని, నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు, నేను నీకు తోడుగా నీకు కావాల్సింది సమకూరుస్తాను. లోకములో ఉన్నదంతయు కూడా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవుచున్నవి, గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమెన్, హల్లెలూయా. చూసారా? అంటే మీరు వెతుకుతున్నారు, వెతకొద్దు అని అనడం లేదు ఆయన. మీరు వెతకాలి, కష్టపడాలి, మీరు పిల్లలు మరి ఉద్భవించాలి, పిల్లల ఉత్పత్తి జరగాలి. ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథమందు బాబేలు గోపురము దగ్గర ఒక పరిస్థితి నెలకొంది, ఒక క్లిష్టమైన పరిస్థితి. బాబేలు గోపురము దగ్గరకి వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మీరందరూ కూడా విస్తరింపబడాలి అన్నాడు ఆయన. ఎవరో? తండ్రి అయినా దేవాతి దేవుడు. మీరు విస్తరింపబడాలి, మీరు ఒక్క చోటనే ఉండకూడదు. మీరు విస్తరింపబడి పిల్లలుగా అభివృద్ధి చెందుతూ, పిల్లలుగా కుటుంబాలుగా వివాహములు చేసుకునుచు అభివృద్ధి చెందాలి. ఇదిగో ఇళ్ళు కట్టుకుంటూ అభివృద్ధి చెందాలి అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? బాబేలు గోపురాన్ని కట్టుకున్నారు.
బాబేలు గోపురము కట్టుదము రండి. చక్కని మాటలు ఉన్నాయి ఆది కాండములో. అక్కడ ఏం చేశాడు దేవుడు? భాషలను తారుమారు చేశాడు. అక్కడ వారందరి భాషలను తారుమారు చేసేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేశాడు. అయితే ఇక్కడ ఆ మాటని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఆయన రాజ్యాన్ని వెతకకుండా, నీతిని వెతకకుండా, లోకాశల వైపుకు, లోకం వైపుకు పరిగెడితే పని జరగదు. అయితే ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే, ఆయన నీతో వస్తే, ఆమెన్, హల్లెలూయా. అక్కడ అంటాడు కదా, ఆయన చక్కని మాట చెప్తున్నాడు, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తాన్ని ఎవడైతే జరిగిస్తాడో, ఎవడైతే దేవుని రాజ్యాన్ని వెతుకుతాడో, ఎవడైతే దేవుని నీతిని వెతుకుతాడో నిరంతరము నిలిచి ఉండును. ఎలా ఉంటాడు తెలుసా? కదల్చబడని సియోను కొండ, కోట. హల్లెలూయా. అందుకనే అంటాడు కదా చక్కని మాట, ఇదిగో ఇదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. మీరు దీని వెనకాల పరిగెత్తకండి, కష్టపడి పని చేయండి. ఆ కష్టపడి పనిచేసే ముందు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, నువ్వు దేవుణ్ణి అడిగి, దేవునికి కనబడి, దేవునికి చెప్పి, అయ్యా పనిచేత్తకి వెళ్తున్నాను, అయ్యా ఉద్యోగానికి వెళ్తున్నాను, అయ్యా వ్యాపారంకి వెళ్తున్నాను, అయ్యా ఈ పని నిమిత్తం వెళ్తున్నాను, జయము నాకు దయచే. దేవునికి చెప్తే దేవుడు నీ పనిలో, నీ చేసేటటువంటి అన్ని విషయములలో ఆయన తోడై ఉంటాడు. ఆమెన్. అది వాస్తవమైన మాట. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రికలోకి వద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట ఉంది, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయములో 11వ వచనం చూడమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు. అందుకే ఒకసారి చూడండి, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతికేవాడు లేనే లేడు. ఎందుకు? ఆయన ఎవరని ఎతుకుతున్నారా? చదవండి ఒక్కసారి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అది చాలమ్మా. ఏమంటున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరన్నా నా మాట వింటారా? నేను చెప్పేది అర్థం చేసుకుంటారా? మీరు రాజ్యాన్ని వెతికితే బాగుంటుంది కదా, నీతిని వెతికితే బాగుంటుంది కదా. నువ్వు లోకాశల్లో ఉండిపోయి దానికోసమే నువ్వు నిమగ్నమైపోతే ఇదిగో నీ పని ఎలా జరుగుతుంది? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. ఇది నా తండ్రి నుంచి వచ్చింది కాదు, నా తండ్రి నుంచి సంక్రమించలేదు. అయితే ఇదంతా ఒకానొకప్పుడు గతించిపోవును. ఇదొకానొకప్పుడు ఇదంతా కూడా ఏమీ మిగలదు. కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించిన వాడు మాత్రము నిలుచును అన్నాడు. హల్లెలూయా. ఎందుకని అంటున్నాడు? ఆయన నిలుస్తాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వెతుకుతూ ఉన్నారు. ఆయన వెతికేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వడునూ కనబడతలేదు ఆయనకి. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆనాడు అరణ్యములో ఆగరును చూశాడు. ఇదిగో కొండ మీద అబ్రహాము తన కుమారుని చూశాడు, అబ్రహామును చూశాడు, గెహాజీని చూశాడు, ఆకారును చూశాడు, దావీదును చూశాడు, గుంటలో పడి ఉన్న యేసేపును చూశాడు, అననీయ సర్పేరాలను చూశాడు, రూతును చూశాడు. ఈరోజు మనల్ని కూడా చూస్తున్నాడు. ఆమెన్. ఆయన వెతుకుతున్నామా? వెతికేవారిగా ఉన్నామా? ఆయన వెతికేవారిగా ఉన్నామా? ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత వెతికేవారుగా ఉంటున్నాం. అయితే పరిశుద్ధ లేఖన భాగాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తూ అంటున్నాడు,
అయితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఇదిగో నీ యొక్క కనుల నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు, నీ గుడ్డితనం నుంచి విడుదల పొందుతున్నావు, నీకు రక్షణ రాబోతుంది, ఇదిగో నీ కనులు తెరవబడతాయి అని ఆ మాటలు, స్వస్థత కార్యాలు, సూచక క్రియలు, అద్భుత క్రియలను గురించి ఆయన చెప్తూ ఒక వ్యక్తి ఇలా అడుగుతున్నాడు. ఏమని అరుస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళిపోవద్దు అరిచాడండి. గమ్మునుంటే ఆడు కళ్ళు వచ్చాయంటారా? రావు. మనము ఆయన నీతిని వెతకకుండా, ఆయన రాజ్యాన్ని వెతకకుండా మనము ఎప్పుడు నిలిచి ఉండగలమంటారా? ఉండలేము, ఉండడానికి అవకాశము లేదు. దేవుని వాక్యమే చెప్తుంది, నాలో అంటూ కట్టబడితేనే నాలో ప్రవహించే రక్తము నీలో ప్రవహిస్తుంది, నాలో ఉన్న ప్రేమ అనే రక్తము నీలోనికి వస్తుంది. నువ్వు ఫలిస్తావు, ఫలాలను ఇస్తావు, కాయలు కాస్తావు, పువ్వులను ఇస్తావు, ఫలించేటటువంటి కొమ్మగా ఉంటావు. నాకు వేరుగా ఉంటే నీలోనికి నా రక్తము ప్రవహించదు, నాలో నుంచి నీకు బలము రాదు, నాలో నుంచి నీకు శక్తి రాదు, నాలో నుంచి నీవు నూతన సృష్టిగా మార్చబడలేవు. అందుకే నిన్ను పెరికేస్తాను, జాగ్రత్త అన్నాడండి ఆయన. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఇదిగో ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వెతికేవారు ఎవరైనా ఉన్నారని. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చూడండి ఏమంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించేవాడు, అర్థం చేసుకునేవాడు, నా ప్రేమ అర్థం చేసుకునేవారు, నేను చెప్పేదాన్ని గ్రహించేవాడు, ఆలోచించేవారు, ఇదిగో తీర్మానం తీసుకునేవారు ఎవ్వరు లేరు. నన్ను వెతుకుతాడేమని, ఎవడన్నా ఎదుగుతాడా అని నేను చూస్తున్నాను. ఎవ్వరు, అందరూ తోవ తప్పి పనికి మాలిన జీవితాలు అయిపోయినాయి మొత్తం. ఇది నేనన్నమాట కాదండి. ఏమన్నాడండి అక్కడ, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. అలాంటి వారి యొక్క హృదయం, అలాంటి వారి యొక్క మనసు, అలాంటి వారి యొక్క జీవితం, అలాంటి వారి యొక్క పరిస్థితి, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుక మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. అదే తప్ప ఇంకేముంటుందండి? ఆయనకి ఏరుగా ఉంటే, ఆయనకు దూరంగా ఉంటే, ఆయన మనలో లేకపోతే, మనము ఆయన్ని వెతకకపోతే, ఆయన రాజ్యాన్ని వెతకకపోతే, ఆయన నీతిని వెతకకుండా ఈ శరీరాశల్లోనూ, ఈ నేత్రాశల్లోనూ, ఈ జీవపు డంబాల్లో కొట్టుమిట్లాడుతాను ఉంటే ఇంకా దాన్ని ఎప్పుడు ఎదుగుతాం? అందుకే పనికి మాలిన వారయ్యరి, నన్ను వెతుకుతారేమోనని చూస్తున్నాడు ఆయన. ఎవరన్నా వెతుకుతున్నారా? ఎవ్వరూ వెతుకుతలేదు. అందరూ ఏమైపోయారు తెలుసా? పనికి మాలిన వారైపోయి అదే గ్రంథమందు, అదే పత్రికలోను, అదే కార్యము గ్రంథములో ఏమంటాడంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు నువ్వు శరీరాశలో, నేత్రాశలో, జీవపు డంబములో దేవునిని వెతకకుండా నువ్వు ఈ లోకాన్ని వెతుకుతూ నువ్వు ప్రయాణం చేస్తున్నావంటే, ఈ లోకాన్ని అన్వేషిస్తున్నావంటే, దేవుణ్ణి అన్వేషిస్తే నీ జీవితం బాగుంటుంది. నువ్వు నిత్యము నిలబడతావు. నువ్వు కదల్చబడిన స్తంభముగా, కదల్చబడిన సియోను కోటగా ఆయన చేస్తాడు. ఆమేన్. అందుకనే ఏమంటాడు చూడండి ఒకసారి, ఏమైపోయారు? అందరూ కూడా ఏమైపోయారండి? అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన సంత అయిపోయిందంట. కీర్తన గ్రంథంలోకి రండి ఒకసారి నా కోసం, దయచేసి కీర్తనల గ్రంథము 14వ కీర్తన, 14వ కీర్తన చూడండి. ఆయన ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి, ఆయన ఎంతగా చూస్తున్నాడో చూడండి ఒకసారి. చూడండి ఒక్కసారి 2వ వచనాన్ని చదవండి నా కోసం. వివేకము కలిగి
దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. అది ఏమండే ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఖాళీగా కూర్చున్నాడు అనుకుంటున్నారా? నా కుమారుడు ఏం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఈమెం చేస్తుంది, ఈమె ఎక్కడికి వెళ్తుంది, ఎటు వెళ్తుంది, ఏం చేస్తుంది, ఆపదలో పడిపోతుందేమో అని ఆపన్న హస్తం అందిస్తానికి ఆయన చూస్తున్నాడు. తీరా చూసేసరికి ఎవడో లేడంటండి. ఏంటంటే అప్పుడు రాయబడిన మాట, వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించును. ఆయన చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. నా నీతిని ఎతికితారా? ఈరోజైనా ఎతికితారా? ఈరోజైనా రాజ్యాన్ని వెతికితారా? ఈరోజైనా నన్ను ప్రేమిస్తారా? ఈరోజైనా నాకు థ్యాంక్స్ చెప్తారా? ఈరోజైనా నాకు గుడ్ మార్నింగ్ చెప్తారా? ఈరోజైనా ఐ లవ్ యూ చెప్తారా? ఈరోజైనా నన్ను ప్రేమిస్తారా? ఈరోజైనా నన్ను సేవిస్తారా? ఈరోజైనా నన్ను ఆరాధిస్తారా అని చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన కోరుకునేది ఏంటి తెలుసండి? ఏమండి, మీ ఆస్తి అడగట్లేదు ఆయన, మీ బంగారము అడగట్లేదు, నీకు కలిగినటువంటి సిరి సంపదలను అడగట్లేదు ఆయన. ఆయన అడుగుతున్నది ఏంటి తెలుసా? విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన జీవితం. నువ్వెంతకాలము లోకాశలలో, లోక తలంపులలో, శరీరాశలో, శరీర తలంపులలో, నేత్రాశలలో, నేత్రపు తలంపులలో, జీవపు డంబమైనటువంటి వాటి కోసం నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుని నువ్వు పాడైపోయావు. అందుకని ఆయన పిలుస్తున్నాడు చక్కగా నన్ను పిలిచి ఏమన్నాడు తెలుసా? నీ పాడైన జీవితాన్ని నేను తిరిగి మరలా కట్టుదును. ఆమెన్, హల్లెలూయా. నువ్వు పాడైపోయావు, పనికి రాని దానిగా అయిపోయావు, పనికి రానివాడిగా అయిపోయావు. అందరూ నిన్ను ద్వేషించారు, అందరూ నిన్ను చీకొట్టారు. ఇదిగో నీవు నన్ను ఎతికితే, నువ్వు నన్ను పిలిస్తే, నువ్వు నన్ను రమ్మంటే నీ జీవితాన్ని మరలా నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడ నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వాదము ద్వారా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. వెతికేవారిగా ఉండాలి. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి? వెతికేవారుగా ఉండాలి. ఇదిగో కొంతమంది వెతుకుతారు, శరీరాశని వెతుక్కుంటారు, నేత్రాశని వెతుక్కుంటారు, జీవపు డంబాన్ని వెతుక్కుంటారు. ఎత్తుక్కోవడం తప్పు కాదు అని నేను అనడం లేదు, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వెతకాలి, ఎప్పుడు వెతకాలో అప్పుడే వెతకాలి. దేవుని వాక్యములో యెషయా గ్రంథములో అంటాడు, ఆయన దొరుకు కాలమందు మాత్రం వెతికితే బాగుంటుంది. ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత వెతికితే షులామతి వలె ఏం పోగొట్టుకుందామే? తన మానం అనే వస్త్రాన్ని పోగొట్టుకుంది, రక్షణ అనే వస్త్రం పోగొట్టుకుంది, మేలు ముసుగు అనే వస్త్రాన్ని పోగొట్టుకుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వివేకము కలిగి ఏంటంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతకివారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడుచున్నారు, మేలు చేయు వారెవ్వరునూ లేరు, ఒక్కడునూ లేడు. ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తున్నారంట చూడండి అక్కడ తర్వాత, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలు మృంగుచు, పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షామున ఉన్నాడండా లేదండి? ఎవరి పక్షాన్న? నీతిని ఎతికేవారు నీతిమంతులు, రాజ్యాన్ని వెతికేవారు రాజ్యాధికారులుగా దేవుడు నియమిస్తాడు. ఈ కొంచెములో తలాంతులు ఇచ్చారు కదా, ఈ కొంచెములు అంటాడు, రెండో వ్యక్తితో ఏమని తెలుసా? ఈ కొంచెములో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు అన్నాడా లేదండి?
గుర్తుందా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నీకు పెద్ద పెద్ద పనులు అప్పగిస్తాను. అయితే ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. మంచి మాటలే కదండి ఇవన్నీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అయితే ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, ఇదంతా కూడా చూస్తున్నాడు, వెతుకుతున్నారు. ఎతకాల్సింది ఎతకట్లేదు, చెయ్యాల్సింది చెయ్యట్లేదు, నడవాల్సిన రీతిగా నడవట్లేదు, ప్రవర్తించాల్సినటువంటి రీతిగా ప్రవర్తించట్లేదు. అయితే ఆయన ఒక మంచి మాట ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవుని వాక్యంలో ఆదికాండము 3వ అధ్యాయములో 9వ వచనములో ఒక మంచి మాట ఉంది. ఏంటంటే, ఆదామా నీవెక్కడా? చదవండి ఆ మాట చాలండి ఒకసారి. ఆదామును పిలిచి, ఎక్కడున్నావు నాయనా? చాలండి. ఏమన్నాడు ఆయన? నువ్వు పరిగెడుతున్నావు కదా, పరిగెట్టి ఏం సంపాదించావు? వెతికావు కదా, ఏం లాభం పొందావు? నన్ను వద్దనుకుని నువ్వు పరిగెడుతున్నావు, నన్ను కాదనుకుని నువ్వు జీవిస్తున్నావు, నేను లేననుకుని నన్ను విడిచిపెట్టేసి నువ్వు చేస్తున్నావు, వెతుకుతున్నావు కదా, వెతుకు. ఇదిగో చీకట్లో పడిపోయిందా నీ రూపాయి కాయిన్? చీకట్లో పడిపోయిందా? నేను నీకు లైట్ వేస్తాను రా, దొరుకుతుంది. చీకట్లో ఎతుకుతూ ఉంటే నీకు దొరకదు. నేనేమై ఉన్నాను తెలుసా? నీకు వెలుగై ఉన్నాను. ఆమెన్. అందుకే నీ పక్షాన ఉంటానంటున్నాడు ఆయన. నిరంతరము నిలిచి ఉంటారు మీరు అంటున్నాడు ఆయన. నీతిమంతుల పక్షాన నిలబడతాను, నేను యుద్ధం చేస్తాను, పని చేస్తాను, సాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటాను. ఇంకంతకన్నా నీకు ఇంకేం కావాలి? అయితే ఇదిగో వీళ్ళు ఏమంటున్నారు, ఏం జరిగింది ఇక్కడ? ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో ఆదామును పిలుస్తున్నాడు. ఏమని? ఆదామా నువ్వెక్కడున్నావు? ఇప్పుడు పై భాగం అంతా కూడా వారందరికీ ప్రశ్నిస్తున్నారు. మీరు ఎక్కడున్నారు? మీరేం వెతుకుతున్నారు? మీరేం చూస్తున్నారు? దేనికోసం ప్రయాసపడుతున్నారు? శరీరాశిక, నేత్రాశిక, జీవపు డంబానిక? దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? నన్ను వెతకకుండా, నన్ను కాదని, నన్ను వదిలి, నన్ను పక్కన పెట్టి, నాకు తెలియకుండా ఇదిగో చూడనేమోనని ముఖం పక్కగా తిప్పుకొని నువ్వు వెతుకుతున్నావు కదా. ఏం దొరికింది నీకు? ఏమని దొరికిందా? ఆమెన్, హల్లెలూయా. రాత్రంతా వేసాం వల, ఒక్క రొయ్యి పీసు కూడా పడిందా? అందుకే నా మాట చొప్పున వల వెయ్యుడి. అద్భుతమైన మాట అది, అసలు అద్భుతమైన మాట. నా మాట చొప్పున వల వెయ్యుడి. ఆ వల లాగడానికి వీళ్ళ బలం సరిపోలేదు. బలం సరిపోయిందా? అందుకనే ఆయన నీతిని వెతికితే, ఆయన రాజ్యాన్ని వెతికితే వారు విస్తారమైన చేపలు చూశారు కదా. నీవు నీ కుటుంబము విస్తారమైన దీవెనల చేత ఈ లోక జీవితములో, ఈ సమాజములో నిన్ను తలగా వర్ధిల్లింపజేస్తాడు. ఆమెన్. అందుకే పిలుస్తున్నాడు. నువ్వెక్కడున్నావు? చూడండి ఒక్కసారి కీర్తనాకారుడు 92వ కీర్తన ముగించేస్తాను నేనక. చివరిగా ఒక మంచి మాటతో ముగించుకుందాం, ఒక మంచి సందర్భముతో ముగించుకుందాం. 92వ కీర్తన అద్భుతమైన మాటలు ఉన్నాయి అందులో. అద్భుతమైనటువంటి మాటలతో పాటు 12వ వచనాన్ని చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు. ఆమెన్.
ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రాజ్యమును నీతిని మొదట అంటే ఏంటి? ప్రప్రథమమైన స్థానం నాకు ఇచ్చేయ, అంతే. పొద్దున్న లేచావా, లేవగానే చేయాల్సిన పని తెలుసా? గుడ్ మార్నింగ్ యేసయ్యా, ఐ లవ్ యేసయ్యా, ఈరోజు నన్ను సజీవమైన రెక్కల చోట నన్ను భద్రపరిచా, నీకు స్తోత్రం, నీకు థ్యాంక్స్ అని ఆ రోజు నువ్వు పని ప్రారంభం చేసి రాత్రి ఈరోజంతా పని చేసుకోవడానికి నాకు బలము శక్తినిచ్చావు, నీకే స్తోత్రం స్తుతులతో ముగిస్తే ఆ రోజు అద్భుతంగా నడుస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని వెతికితే, ఆయన నీతిని వెతికితే, ఒకవేళ వెతకని వారి గురించి ఏమంటున్నాడు? నువ్వు ఎంతకాలం ఎతికావు, ప్రయాసపడ్డావు, పరిగెత్తా, పాకులాడావు. ఏమండే, అంతే కదా? ప్రయాసపడ్డా, పాకులాడా, ఏం పని జరిగింది? ఏమన్నా కనీసం ఏమన్నా ఆవగింజంత పని జరిగిందా నీకు? లేదు. అయితే నువ్వెక్కడుండి వెతుకుతున్నావు? నువ్వు ఎక్కడ ఉండి వెతకాలి? తెలివి తక్కువ పని చేశాడు కదా యెహోషాపాతు రాజు. యుద్ధంలోకి వెళ్ళిపోయి యుద్ధం చేయాలి కదా. యుద్ధం చేయకుండా, మన భాషలో చెప్తున్నాను, యుద్ధం చేయకుండా దేవుని సన్నిధిలోనికి వచ్చి విచారించి ఉపవాస దినము ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు మాకు దిక్కు తోచట్లేదు, మాకు అర్థం కావట్లేదు, మేము అయోమయంగా ఉన్నాం, మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు, నీవే సహాయము చేయి, నీవే మాకు దిక్కు అన్నప్పుడు మాట ఇచ్చాడా లేదా? యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, యుద్ధము జరిగించేది నువ్వు కాదు నాయనా, యుద్ధము యెహోవాదే. మొదట ఏమెతికాడు ఆయన్ని ఎతికాడండి. దేవునికి స్తోత్రం. ఆయన్ని ఎతికి ఆయన సంప్రదించాడు. ఇదిగో అక్కడో దేశం, అక్కడో రాజ్యం, అక్కడో రాజు, అక్కడో గుంపు, ఇక్కడో గుంపు ఉంది. వీళ్ళు చుట్టూ 4 మూలలా మూసేశారు. ఇప్పుడు నన్ను కదలలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఏం చేస్తావు చెయ్యి అని దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సంప్రదింపులు చేశాడు. సంప్రదింపులు చేసినప్పుడు, ఇదిగో ఒకవేళ నేనేమన్నా ప్రయత్నం చేస్తున్నానేమో అని వెనకం చేస్తామేమో, వెనకంజ ఏమీ వెయ్యొద్దు, కానీ మాకు దిక్కు తోచట్లేదు, మేము నిమిత్త మాత్రులం, బలము చాలదు, మేము దిక్కు తోచదు అని ఎప్పుడైతే అక్కడ ఆయనతో సంప్రదింపులు చేసి, కొన్నిసార్లు మనం కూడా అంతే కదండి, అమ్మ 100 రూపాయలు తప్పదమ్మా, నేను 2-3 అడిగి చూశానమ్మా, ఎవ్వరూ లేవన్నారు, తప్పదమ్మా, ఏమనుకోకమ్మా, ఇదిగో ఇది చెయ్యి కాదమ్మా, కాళ్ళు అనుకో, కాసేపు తప్పదు, 100 రూపాయలు అప్పుగా ఇవ్వమ్మా, అంతేనా? అలాగే కదా. కొన్నిసార్లు నా దగ్గర అసలు ఇచ్చే మనసు ఉంటుంది, కానీ ఏమంటే తెలుసా, పై మాటకి ఇదిగో నేను ఒకవేళ ఇద్దామన్న ఆమె మనసులో ఉన్నా కానీ, ఇదిగో నా దగ్గర అసలు లేవమ్మా, నీకు ఇద్దామని ఉంది కానీ నా దగ్గర లేవమ్మా, నువ్వు బాగా నన్ను మొహమాట పెట్టేస్తున్నావని ఇంట్లోకి వెళ్ళి బీరువా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తారు. అదే సిచ్యువేషను. అందుకని మొదటి వచనాలలో ఏం రాయబడింది తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయగా విచారించారు, ప్రార్థన చేశారు, చాటింపు వేయించారు, ఉపవాస దినం చేశారు. ఉపవాస దినం చేసిన తర్వాత కొన్ని వచనాలు ముందుకెళ్ళిన తర్వాత, ఇదిగో నా వల్ల కాదు, దయచేసి నువ్వే చెయ్యాలి, నేను ఎవరిని సాయం అడగలేదు, నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు, నా వల్ల కాదు ప్రభువా, నీవే దేవుడా, యెహోవా, రక్షకుడా, విమోచకుడా, రబ్బూని, బోధకుడా, రకరకాలైనటువంటి పేర్లతో పిలిచి ఆయన్ని పొగిడేసి, అలా కాదమ్మా, ఈ కాళ్ళు అనుకోమ్మ, చేతులు కాదు, ఇదిగో నువ్వే మాకు దిక్కు, నువ్వే సాయం చేయి, నా బలము లేదు, నా శక్తి చాలదు, నాకేం అర్థం కావట్లేదు, అయోమయంలో ఉన్నప్పుడు అప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆమెన్. యుద్ధం జరిగించేది నువ్వు కాదు, యుద్ధము యెహోవాదే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం ఈ మాటలన్నిటినీ కూడా చదువుకున్నాం కదా. ఇప్పుడు మొట్టమొదటిది ఆయన వెతుకుతూ, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ
నీతిని వెతుకుతూ ఒక మంచి మాట ఉంది 5వ వచనంలో. ఏమండి 5వ వచనంలో 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది ధన్యతల్లో. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. ఒకవేళ నీతిని జరిగించడానికి ఈరోజు నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు శ్రమ ఎదురవుతుందా? ఆయన నీతిని వెతుకుతున్నప్పుడు నిన్ను చులకనగా చూస్తున్నారా? ఏళన చేస్తున్నారా? చెయ్యని నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. నువ్వు తృప్తి పొందుకుంటావు. ఎలాంటి తృప్తి పొందుకుంటావు తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు కదా 12వ వచనము కీర్తన 92లో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆమెన్. వర్ధిల్లుదురు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ముందు ఆయన పని చేసినప్పుడు, ఆయన్ను ఆయన వెతికినప్పుడు. ముందుగా దేవా ఈరోజు నీది, నువ్వేం చేయమంటావు నీ ఇష్టం, నీ చిత్తం జరిగించు. ఎందుకంటే ఈరోజు ఆయుష్కాలం ఇచ్చింది నువ్వు. ఈరోజు నాకు ఒక దినాన్ని పెంచావు, పొడిగించావు, నీకు స్తోత్రం. ఏం చేస్తావు నీ ఇష్టం అని మనము ఆయనకు అప్పగించి ఆయనతో సంప్రదింపులు జరిపితే మనలను ఏం చేస్తానంటున్నాడు ఆయన? దేవుని మందిరములో, దేవుని ఆవరణములో వర్ధిల్లింప చేస్తాడు. ఖర్జూర వృక్షము వలె మువ్వు వేస్తావు, ఫలిస్తావు అని అర్థం. మంచి ఫలాలను ఇస్తావు అని అర్థం. నీ జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో దేవుని రాజ్యాన్ని వెతికేవారిగా, దేవుని నీతిని వెతికేవారిగా మనందరము ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయనను వెతికేవారుగా ఉందుముగాక. ప్రార్థన.